ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రెజెంట్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా హెచ్చరిక జారీ చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అప్కమింగ్ సీజన్ లో రోహిత్ శర్మ ఫెయిల్ అయితే సహించేది లేదని హార్దిక్ పాండ్యా హెచ్చరించినట్లు ఒక సోషల్ మీడియా యూజర్ ఆరోపించాడు. ఈ విషయాన్ని హార్దిక్ మేనేజ్మెంట్ కు తెలియజేసినట్లు ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. అలాగే చాలా కాలం నుంచి రోహిత్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ పై ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తిగా ఉందని, అత్యధిక వేతనం తీసుకుంటున్నప్పటికీ రోహిత్ ఆశించిన రీతిలో రాణించడం లేదని, ప్రతి సీజన్ లోనూ 200 లేదా 300 పరుగులు చేస్తున్నాడని, అతని స్ట్రైక్ రేట్ కూడా 120 పైన ఉండడం లేదని ఆ యూజర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. అయితే ఈ పోస్ట్ పై ముంబై ఇండియన్స్ అధికారికంగా స్పందించింది. హార్దిక్ పాండ్యా ఫోటోతో పాటు కుచ్బీ అనే ట్యాగ్ ను యాడ్ చేసి ఈ ఊహాగానాలను కొట్టిపారేసింది. అంటే సోషల్ మీడియాలో తమకిష్టం వచ్చినట్లు కథలు సృష్టించి వైరల్ చేస్తున్నారని, అయితే వాటిలో ఎంత మాత్రం నిజం లేదంటూ పోస్ట్ చేసింది. అదలా ఉంచితే లాస్ట్ 5 సీజన్స్ నుంచి ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోతుంది. కనీసం ప్లే ఆఫ్స్ చేరడం కూడా కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలుచుకుని 6వ టైటిల్ గెలవాలని భావిస్తోంది. మరి హార్దిక్ పాండ్యా అండ్ కో ఈసారి ఎలా రాణించబోతుందో చూద్దాం.